గురుదే. సృష్టిలో ఉన్న సకల ప్రాణికోటి ఒక బ్రహ్మాండమే కాదు, అనేక బ్రహ్మాండాలలో ఉన్న, మనం దాన్ని దేవతలనండి, గంధర్వులనండి, ఏమన్నా పిలవండి, ఇలా మనకు తెలిసిన విన్న సకల ప్రాణులు కూడా వాళ్ళకున్న ఒకటే కోరిక, ఒకటే లక్ష్యము, పరమాత్మని చేరుకోవడం మాత్రమే. మరి పరమాత్ముడి ఈ సృష్టిలో కనిపిస్తున్న ఉన్నదంతా కూడా కేవలము పరమాత్ముడి యొక్క మాయా స్వరూపం మాత్రమే. మనము వింటున్నది, అంటున్నది, చూస్తున్నది, గుర్తుపెట్టుకుంటున్నది, కనబడుతున్నది, మాట్లాడుతున్నది సర్వము కూడా కేవలము పరమాత్ముడి యొక్క మాయా భ్రాంతి స్వరూపం మాత్రమే. మనకి సాధారణంగా ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, సర్వము పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళాలా, మరి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చేసాము, ఇలాంటి సాధారణమైన ప్రశ్నలు మనకి ఉదయిస్తాయి. నిజానికి మనము ఇప్పుడు ఇక్కడ ఈ క్షణమే మనము ఉన్నది కేవలం పరమాత్ముడు మాత్రమే, ఇంకొకటి కానే కాదు. అంటే నువ్వు ఆల్రెడీ సహజంగానే పరమాత్ముడివై ఉన్నావు. మరి సమస్య ఏంటి అంటే నేను ఆల్రెడీ పరమాత్మని అయి ఉన్నాను అన్న విషయం తెలియకపోవటమే. ఎందుకు అలా తెలియటం లేదు, ఇది మన ప్రశ్న. పరమాత్మ స్వరూపం సహజంగా ఏంటి అసలు? ఏమీ లేకపోవడం. ఏమీ లేనప్పుడు మరి మనం కలుసుకోవాలి, తెలుసుకోవాలి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క మాయాస్వరూపం. దాన్ని మనసనండి, జన్మలనండి, కర్మలనండి, ఆలోచన అనండి, అజ్ఞానం అనండి, ఏదైనా సరే. విచిత్రం ఏంటంటే మనం ఆల్రెడీ అయి ఉన్నాము, దాన్ని కూడా మనము పొందాలి, చెందాలి, కోరాలి అనే మాట వాడుతున్నాము కదా. సో సహజంగా ఉన్న ఆ పరమాత్మని స్థితిని ఎలా పొందగలము? ఓకే, మనము అతి సహజంగా ఉన్న, మనము సహజంగానే ఆల్రెడీ పరమాత్మ అయి ఉన్నప్పటికీ కూడా దానిని ఎలా పొందగలము, ఎలా చేరుకోగలము? నిజానికి పొందడానికి, చేరడానికి ఏమీ లేదు. ఏమీ లేనిది, ఏమీ పొందలేనిది, చేరలేని దాన్ని ఎందుకు మనకి ఇబ్బంది కలుగుతుంది అంటే, అక్కడ ఏమీ లేని వస్తువుని ఏదో ఒక దానితో, ఒక ఆలోచనతో, ఒక మనసుతో లేదా ఒక విషయంతో మనము పొందాలి అనుకుంటున్నాం. కాబట్టి అలా పొందాలి అనుకోవడమే మొట్టమొదటి అజ్ఞానం. ఇప్పుడు నన్ను నేను పొందాలని ఎలా అనుకుంటాను? నేను ఆల్రెడీ అయి ఉన్నాను కదా. సృష్టిలో లేనిది ఏముంది, ఉన్నది ఏముంది? పరమాత్ముడే కదా. మరి సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఉన్నది పరమాత్ముడేనో లేదా ఆ అనుభూతి పొందడంలోనే సమస్య. మరి ఎందుకు అనుభూతి పొందలేకపోతున్నాం? ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనుభూతి పొందలేకపోతున్నాము అంటే, ఏమీ లేని దానిని ఆలోచన రూపంలో, మాట రూపంలోనో లేదా ఇంకొక విషయంలో దాన్ని పట్టుకోలేము. కేవలం అది గ్రహింపు మాత్రమే. ఏదైనా విషయాన్ని మనము గ్రహించటంలో, గ్రహించిన విషయాన్ని ఎప్పుడో గ్రహిస్తే దాన్ని ఏమంటారు? జ్ఞాపకం అంటారు. అది మనకు గుర్తొస్తే దాన్ని ఆలోచన అంటారు. దాన్ని ఉపయోగించుకునేది మనసు ఉంటుంది. సో దానికి మనం ఏమీ లేనిదాన్ని ఒక్కొక్క విషయంతో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, సహజంగానే ఏమీ లేని పరమాత్మని ఏదో ఒక మాయలో పట్టుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాము. దీనికి మనం పొందాల్సింది, చెందాల్సింది, కావాల్సింది ఏంటి? పొందవలసింది ఏంటి? ఇప్పటికే మీకు అర్థమైపోయింది, ఏమీ లేదని. చెందవలసింది అర్థమైపోయి ఉంటుంది, ఏమీ లేదని. మరి దాన్ని ఎలా పొందాలి? అప్పుడు ఏమవ్వాలి? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమీ లేకుండా ఉన్న ఆ స్మృతి అనండి, భావం అనండి, ఎరుక అనండి, మీ ఇష్టం.
దీన్ని కొంచెం మనం ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, గాఢ నిద్రలో మనము సహజంగానే పరమాత్మ స్థితిలో ఉంటాము. అంటే కళలు కూడా లేని స్థితి సుమా. అక్కడ ఏమీ లేదు అంటే ఎరుక లేదు. మరి ఏం కావాలి అంటే ఎరుక కావాలి. ఒకవేళ ఎరుక పెట్టి ఏమీ లేనిదని ఎలా ఎరుకుతూ ఉంటాము? అక్కడే ఇక్కడ సమస్య వస్తుంది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఏదో ఒక శబ్దం వినపడింది. నేను దానికి శబ్దాన్ని పట్టుకొని నేను మళ్ళీ ఆలోచన చేస్తూ ఉన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ శబ్దానికి సంబంధించిన ఎప్పుడో విషయాలని, ఆలోచనలని నా యొక్క చిత్తంలో ఉండడం వలన దాని పట్ల నేను వెళ్ళేటప్పుడు దాని మీదకి ఎరుక వెళ్ళిపోతుంది. కానీ నేను ఎక్కడ ఎరుక పెట్టాలి? ఏమీ లేని స్థితిని ఎరుకలో ఉంచాలి. అంటే శబ్దం వినపడుగాక, వినిపించిన వస్తువు డేటా ఉండవచ్చుగాక, దాన్ని రెండు కలపకుండా ఉండడమే. అంటే జస్ట్ ఆ ప్రస్తుత క్షణంలో అలా ఉండడం మాత్రమే. నిజానికి పరమాత్మ అలానే ఉంటాడు. మనం ఏదైనా చేసినా ఉన్న ప్రతీది కూడా కేవలము మాయ మాత్రమే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరమాత్మలో ఉన్నది మాయే, కానీ మాయతో పరమాత్మని పట్టుకోలేము. మరి దేంతో పట్టుకోగలము? పరమాత్మ స్థితిలో పట్టుకోగలము. పరమాత్మ స్థితి ఏంటి? ఏమీ లేకపోవటం. సాధారణంగా మనం రకరకాల సాధనాలలో, మార్గాలలో రకరకాలు చేస్తూ ఉంటాం. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ధ్యానాలు, సత్సంగాలు అన్నీ కూడా శూన్యం అవ్వడానికి ఇవ్వబడ్డాయి. శూన్యం అవ్వడానికి శూన్యంతో శూన్యంగా ఉండాలి తప్పితే ఈ విషయాలు శూన్యం ఎలా చేస్తాయి? మరి ఎందుకు ఇవ్వబడ్డాయి? ఇది మన ప్రశ్న. ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎలా ఇవ్వబడ్డాయి? అలానే ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎందుకంటే మొత్తంగా ఉన్న అజ్ఞానాన్ని చుట్టూ ఉన్న అన్ని వాసన నుంచి ఒక చోటకు తీసుకొచ్చి అక్కడి నుంచి మనకి ఎరుక లేని స్థితి, ఎరుకతో ఉన్న శూన్యాన్ని, ఉన్న పరమాత్మ స్థితిని అనుభూతిలో పొందడం మాత్రమే. ఒక చెక్క ఉందనుకోండి, లేదా ఒక స్టీలు, ఒక మెట్టలు, ఏ వస్తువు అన్నా కానివ్వండి, అది ఉంటుంది అంతే. దానికి గతంలో అది ఏ రూపంలో ఉంది, భవిష్యత్తులో ఏ రూపంలోకి వెళ్తుంది అనే విషయం పట్ల దానికి ఎలాంటి భావన, ఆలోచన, కోరిక ఏమీ లేదు. అంతేనా? మరి మనకేమవుతుంది? మనకి అన్ని జన్మ నుంచి వస్తున్న డేటాతో, అన్ని విషయాలతో అలా ఉండడమే సహజ స్థితి నుంచి ఏదో అయ్యే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదే మొట్టమొదటి మాయ, మొదటి అజ్ఞానపు అడుగు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్షణమే ఇప్పుడే ఇక్కడే పరమాత్మ స్థితి అనుభూతిలో పొందితే మోక్షమే.